శ్రీ గంగాధర శివ శంభో జటాజూట గంగా ప్రవాహ నియంత్రక మహాదేవ భగీరథ తపస్సు ఫలప్రదాత లోకపావన కరుణాసాగర పరమేశ్వర భగీరథుడు పితృమోక్షార్థమై మహాతపస్సు చేసి గంగమ్మను భూమికి ఆహ్వానించెను. దివ్య గంగ ప్రవాహమున భూమి తట్టుకోలేనని దేవతలందరూ చింతించిరి. అప్పుడు భగీరథుని ప్రార్థన శివ చరణాలకెగసి కరుణామయుని హృదయమును తాకెను. భూమిని రక్షించి గంగను దయగా దిగమింగుటకు శంభో జటాజూటమును సిద్ధం చేసెను. ఆకాశగంగ మహోద్ధృతంగా గర్జిస్తూ భూలోకమునకు దూకుచు దిగి వచ్చెను. అయితే శివుని జటాజాలములో ఆమె మహావేగము నిలిచి నియంత్రిత కృపగా మారెను. ఉగ్ర ప్రవాహమును శాంత ప్రవాహముగా మార్చిన తత్వమే గంగాధర రూప మహిమా. శక్తి ఉన్నది గొప్పతనము కాదు, ఆ శక్తిని సమయోచితముగా నిలిపి నడిపించుటే శివతత్వము. జటలలో గంగను ధరించిన శివుడు వేగమునకు సంయమమనే దివ్య పాఠము నేర్పెను. ఆవేశము కరుణలో దిగితే విధ్వంసము సైతం పావన ప్రవాహముగా మారునని తెలిపెను. భగీరథుని పట్టుదల భక్తిలో స్థిరత్వమై దేవలోకమును కదిలించెను. శివుని కరుణా పట్టుదలకై లోకక్షేమదారిని తెరిచెను. జహన్ను మహర్షి ఆశ్రమమును దాటి భగీరథుని వెంట గంగామాత సాగెను. ముందు తపస్సు తరువాత శివ సంయమం, ఆపై లోక పావన ప్రవాహం అని లీలా తెలిపెను. గంగా తీరం పాపక్షాళనమని జనులు నమ్మగా గంగాధరుడు అంతర శుద్ధి రహస్యమును బోధించెను. బాహ్య స్నానము పవిత్రం కాని అంతర మనస్సు వినయముతో మృదువైతేనే నిజమైన పావము. మన హృదయంలోను భావాలు కొన్నిసార్లు గంగా వేగములా అదుపు తప్పి ప్రవహించును. అప్పుడు గంగాధర శివస్మరణ మనస్సుకు జటాజూటమై ఆవేశమును శాంతిలో నిలుపును. కోప ప్రవాహము కరుణగా మారుట, దుఃఖ ప్రవాహము జ్ఞానముగా మారుట నీ అనుగ్రహమే. చెదిరిన చైతన్యమును ఒక పవిత్ర దారిగా మార్చి జీవితం మళ్ళీ సాగించుట నీ కృపే. నీ జటలలో నిలిచిన గంగ మాత్రమే కాదు, లోకాల దుఃఖ ప్రవాహమును కూడా నీవే ధరించుచున్నావు. అందుకే అలసిన భక్త హృదయము నీ నిశ్శబ్ద శిరస్సునందు విశ్రాంతిని పొందుచున్నది.
భగీరథ ప్రయత్నములేక గంగ దిగలేదు, శివ సంయమములేక గంగ నిలువలేదు. భక్తి ప్రయత్నము మరియు దైవ కృప కలిసినప్పుడే జీవనంలో మంగళ ప్రవాహం పుడును. జయ జయ గంగాధర శివ జటాజూట గంగా ప్రవాహ పావనకర్త, నిత్యానుగ్రహదాత మహాదేవా, మా భావవేగములను కృపా ప్రవాహములుగా మార్చుము. श्री गंगाधर शिव शंभो जटाजूट गंगा प्रवाह नियंत्रक महादेव, भगीरथ तपस्सु फल प्रदाता, लोक पावन करुणा सागर परमेश्वर. భగీరథుడు పితృమోక్షార్థమై మహాతపస్సు చేసి గంగమ్మను భూమికి ఆహ్వానించెను. దివ్య గంగ ప్రవాహమున భూమి తట్టుకోలేనని దేవతలందరూ చింతించిరి. అప్పుడు భగీరథుని ప్రార్థన శివచరణాలకెగసి కరుణామయుని హృదయమును తాకెను. భూమిని రక్షించి గంగను దయగా దిగమింగుటకు శంభో జటాజూటమును సిద్ధం చేసెను. ఆకాశ గంగ మహోద్ధృతంగా గర్జిస్తూ భూలోకమునకు దూకుచు దిగి వచ్చెను. అయితే శివుని జటాజాలములో ఆమె మహావేగము నిలిచి నియంత్రిత కృపగా మారెను. ఉగ్ర ప్రవాహమును శాంత ప్రవాహముగా మార్చిన తత్వమే గంగాధర రూప మహిమ. శక్తి ఉన్నది గొప్పతనము కాదు, ఆ శక్తిని సమయోచితముగా నిలిపి నడిపించుటే శివతత్వము. జటలలో గంగను ధరించిన శివుడు వేగమునకు సంయమమనే దివ్య పాఠమునే ద్రపెను. ఆవేశము కరుణలో దిగితే విధ్వంసము సైతం పావన ప్రవాహముగా మారునని తెలిపెను. భగీరథుని పట్టుదల భక్తిలో స్థిరత్వమై దేవలోకమును కదిలించెను. శివుని కరుణా పట్టుదలకై లోక క్షేమదారిని తెరిచెను. జహను మహర్షి ఆశ్రమమును దాటి భగీరథుని వెంట గంగామాత సాగెను. ముందు తపస్సు తరువాత శివ సంయమం, ఆపై లోక పావన ప్రవాహం అని ఈ లీలా తెలిపెను. గంగా తీరం పాప క్షాళనమని జనులు నమ్మగా గంగాధరుడు అంతర శుద్ధి రహస్యమును బోధించెను. బాహ్య స్నానము పవిత్రం కాని అంతర మనస్సు వినయముతో మృదువైతేనే నిజమైన పావనము. మన హృదయంలోనూ భావాలు కొన్నిసార్లు గంగా వేగముల అదుపు తప్పి ప్రవహించును. అప్పుడు గంగాధర శివ స్మరణ
జటాజూటమై ఆవేశమును శాంతిలో నిలుపును. కోప ప్రవాహము కరుణగా మారుట, దుఃఖ ప్రవాహము జ్ఞానముగా మారుట నీ అనుగ్రహమే. చెదిరిన చైతన్యమును ఒక పవిత్ర దారిగా మార్చి జీవితం మళ్ళీ సాగించుట నీ కృపే. నీ జటలలో నిలిచిన గంగ మాత్రమే కాదు, లోకాల దుఃఖ ప్రవాహమును కూడా నీవే ధరించుచున్నావు. అందుకే అలసిన భక్త హృదయము నీ నిశ్శబ్ద శిరస్సునందు విశ్రాంతిని పొందుచున్నది. భగీరథ ప్రయత్నము లేక గంగ దిగలేదు, శివ సంయమము లేక గంగ నిలువలేదు. భక్తి ప్రయత్నము మరియు దైవ కృప కలిసినప్పుడే జీవనంలో మంగళ ప్రవాహం పుడును. జయ జయ గంగాధర శివ, జటాజూట గంగా ప్రవాహ పావన కర్తా, నిత్యానుగ్రహదాత మహాదేవ. మా భావ వేగములను కృపా ప్రవాహములుగా మార్చుము.